రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులని ఖరారు చేసింది అధిష్టానం. అందులో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. ఈ 3 పేర్లు ఖరారు చేసింది ఏఐసీసీ. ఒక స్థానం సిపిఐకి కేటాయించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు అవకాశం కల్పించింది ఏఐసీసీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ఎట్టకేలకు ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులని ఖరారు చేసింది. అందులో అద్దంకి దయాకర్ ముందు నుంచి అనుకున్నదే శంకర్ నాయక్, కానీ అనూహ్యంగా విజయశాంతి పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ నిర్ణయాలు చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. విజయశాంతి పేరు మొదటి నుంచి కూడా ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలోనే చక్రాలు తిప్పారని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ఉండి అటు ఖర్గేని కలిశారు, కేసీ వేణుగోపాల్ని కలిశారు. చాలా రహస్యంగా ఆమె చేసుకోవాల్సిన పనులన్నీ ఆమె చేసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడ విజయశాంతి పేరు ఎక్కడ కూడా ప్రముఖంగా వార్తల్లో వినిపించలేదు. దయాకర్ పేరు కానీ, శంకర్ నాయక్ పేరు కానీ, మిగతా పేర్లు కానీ ప్రాబబుల్స్ లిస్ట్లో ఉన్నాయి. విజయశాంతి పేరు పెద్దగా ఇక్కడ వినిపించలేదు. కాకపోతే ఆమె ఖర్గేని కలిసిన, కేసీ వేణుగోపాల్ని కలిసిన నేపథ్యంలోనే తాను మెదక్ ఎంపీ సీట్ను ఎలా త్యాగం చేయాల్సి వచ్చింది, అసెంబ్లీ సీట్ కూడా అడిగింది, పార్లమెంట్ సీట్ కూడా అడిగింది. రెండు కూడా ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు కాబట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అక్కడ ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే అప్పుడే ఆమె ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, పార్టీలో గౌరవం ఉంటుంది. దాంట్లో భాగంగానే అప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్లో రాజ్యసభ సీట్ కోసం కూడా ప్రయత్నం చేశారు, అది కాలేదు. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు విజయశాంతికి మహిళా కోటాలో కేటాయించడం అనేది కాంగ్రెస్ పార్టీలో సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. చాలా ప్రాబబుల్స్. దాదాపు 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనుకున్నారు. ఒకటి పొత్తులో భాగంగా సిపిఐకి వెళ్ళింది, మిత్రపక్షంగా సిపిఐ కేటాయిస్తున్నామంటే ఏఐసీసీ ప్రకటన కూడా చేసింది. దానిలో 3 స్థానాల్లో కూడా ఒకటి ఓసీ, బీసీ, ఎస్సీ అనుకున్నా కూడా ఇప్పుడు ఒక ఎస్సీకి అట్లాగే ఒక మహిళా కోటాలో విజయశాంతికి ఇచ్చారు. సో విజయశాంతి ఎంపిక అనేది ఇక్కడ సర్ప్రైజింగ్గా మారింది. సో రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీ వేణుగోపాల్, ఖర్గే చాలా సుదీర్ఘ చర్చల తర్వాత అటు పీసీసీ, అటు ఏఐసీసీ, స్థానిక నాయకత్వం, శంకర్ నాయక్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి విధేయుడుగా ఉన్నారు. అట్లాగే జానారెడ్డి శిష్యుడుగా ఉన్నారు. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అద్దంకి దయాకర్ చాలాసార్లు తనకు వచ్చినట్టే వచ్చి అవకాశం మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అద్దంకి దయాకర్ చాలా డిజర్వ్ అనే వాదన కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా అద్దంకి దయాకర్ను రెఫర్ చేశారు. ఇక్కడ మొత్తం ఈ టాపిక్ అంతా కూడా విజయశాంతి చుట్టూనే తిరుగుతుంది. అసలు విజయశాంతి ఎట్లా సీన్లోకి వచ్చింది, ఎట్లా ఎంట్రీ ఇచ్చింది అనేది చాలా సర్ప్రైజింగ్గా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ప్రభాకర్. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది ఏఐసీసీ. ఈ 3 పేర్లను ఖరారు చేసింది. అయితే ఒక స్థానం సిపిఐకి కేటాయించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు అవకాశం కల్పించింది అధిష్టానం.